ఆడియో అలాగే సౌండ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా ఇలాంటి డీజే పార్టీ స్పీకర్స్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అవుతున్నప్పుడు, లేదా రేపు రాబోయేటువంటి డిసెంబర్ 31 నైట్ కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ లేదా పూజ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయినప్పుడు ఒక చిన్న ఫన్ యాక్టివిటీ కోసం నిజంగా దిస్ ఇస్ ఫుల్లీ వర్త్ ఫర్ ద ప్రొడక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే దీన్ని డైరెక్ట్ గా మీ టీవీ ఎక్స్టర్నల్ ఆడియో లాగా యూజ్ చేయొచ్చు, క్యారియోకేకి యూజ్ చేయొచ్చు, అలాగే బయటకు మీరు ఎక్కడైనా తీసుకెళ్లాలన్నా కానీ చాలా సింపుల్ గా మీరు తీసుకెళ్లడంతో పాటు ముఖ్యంగా పూల్ పార్టీస్ లేదా డిసెంబర్ 31 ఫ్రెండ్స్ తో దావత్లు వగేరా వగేరా వాటన్నిటికి వాట్ నాట్ ఒక దగ్గర కాకుండా మల్టిపుల్ పర్పస్ గా మల్టీ పోర్ట్ కనెక్టివిటీ తోటి మల్టిపుల్ గా యూజ్ అయ్యేటువంటి డీజే సౌండ్ బాక్స్ ఇది. జెబ్రానిక్స్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి జెబ్రానిక్స్ ట్రాలీ డీజే స్పీకర్స్ జెబ్ రాక్సర్ ప్లస్. యాక్చువల్ గా దీంట్లో రాకర్ ప్రో అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ లాంచ్ చేశారు. సో అది ఆల్రెడీ మనం చేస్తున్నాం. సో చూడకపోతే ఒకసారి కార్డ్ లో వదిలేస్తాం చూడండి. సుమారుగా 10,000 రూపాయలకి తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 18,000 రూపాయలు విత్ కార్డ్ డిస్కౌంట్ తో అరౌండ్ 16,000 రూపాయలకి మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. నిజంగా దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ చూసిన తర్వాత మీరే చెప్తారు. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ తో పాటు డాల్బీ ఆడియో, ఎస్ ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది, 180 వాట్ సపోర్ట్ చేస్తుంది, 6.5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్. అంటే వన్స్ ఒకసారి మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే 6.5 గంటల వరకు పాటలు వినొచ్చు అన్నారు. బట్ ప్రాక్టికల్ గా నేను టెస్ట్ చేశాను. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. డ్యూయల్ ఫుల్ రేంజ్ డ్రైవర్స్ తో పాటు ఇది మల్టీపోర్ట్ కనెక్టివిటీ అండ్ గిటార్ అండ్ మైక్ ఇన్పుట్స్. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే సింగర్స్ లేదన్నట్లయితే అప్కమింగ్ సింగర్స్ లేదా క్యారియోకీకి వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎస్ దానికి కూడా ఇది సూట్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ప్రైస్ ఒకసారి అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే 50,000. బట్ దీని కాస్ట్ నేను ఇందాక మీకు చెప్పాను కదా. అండ్ లెఫ్ట్ సైడ్ దీని మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ అండ్ టోటల్ దీని వెయిట్ వచ్చేటప్పటికే 14 kgs. ఇది మీకు విడ్త్ వచ్చేటప్పటికే 1 feet, అలాగే డెప్త్ కూడా మీకు 1 feet ఉంటుంది. అండ్ హైట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 2.2 feet రావడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. సో హీర్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ముందుగా ఒక మైక్రోఫోన్. సో బేసిక్ గా ఇది క్యారియోకీ కోసం. అండ్ దీంతో పాటు మనకు ఒక రీచార్జబుల్ సెల్ అండ్ కింద బాటమ్ లో మనకు టైప్ సి ఇచ్చారు. సో టైప్ సి కేబుల్ తోటి మనం అయితే దీన్ని మళ్ళీ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కేబుల్ కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఒక పవర్ కార్డ్ అండ్ దీంతో పాటు స్టాండర్డ్ 3.5mm ప్యాచ్ కేబుల్ అండ్ HDMI కేబుల్. ఎందుకంటే ఇది ER కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ టీవీ కనుక డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ చేసినట్లయితే ఎస్ ఇది మీకు డాల్బీ అట్మాస్ రెడీ కూడా. అండ్ దీంతో పాటు రిమోట్ కూడా ఇచ్చారు. బట్ AAA సెల్స్ ని ఇవ్వడం అయితే మర్చిపోయారు. సో AAA సెల్స్ ను కూడా ఇచ్చుంటే ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఒక యూజర్ మాన్యువల్, ఈమీ యూజర్ మాన్యువల్ ఇచ్చారు. QR కోడ్ ని స్కాన్ చేస్తే మీకు మాన్యువల్ అంతా ఓపెన్ అవడం జరుగుతుంది. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేద్దాం. సో హియర్ ఇస్ ద డివైస్. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ ఉంది. ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ తోనే డిజైన్ చేశారు. సో వుడ్ తెచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది అనిపించింది. అండ్ ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారా, సో ఇదంతా కూడా డ్రైవర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక చిన్న గార్డ్ లాగా ఇచ్చారు. కానీ మెయిన్ డ్రైవర్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు ఓపెన్ ఇచ్చేసారు. సో ఇక్కడ ఒక గ్రిల్ లాగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పుడైతే మీరు ఇక్కడ పవర్ ఆన్ చేస్తారు ఇక్కడ రౌండ్ కలర్ లో వీటన్నిటిలో మనకి ఎల్ఈడీస్ అనేవి రావడం జరుగుతుంది. సో బేసిక్ గా ఇది మల్టీ కలర్ ఎల్ఈడి. టోటల్ 16 మిలియన్ కలర్స్ ని ఇదైతే జనరేట్ చేయగలదు. ఆఫ్ కోర్స్ ఈ కలర్ థీమ్స్ వీటన్నిటి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ సైడ్స్ మెష్ తో కవర్ అయినటువంటి మరొక 2 డ్రైవర్స్ ఇచ్చారు. సో ఇవి వచ్చేటప్పటికే హైస్ ని అలాగే వోకల్స్ రెండింటిని మనకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఇక్కడ మనకి 2 ఫుల్ రేంజ్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా డీప్ బేస్ ఎవరికైతే ఇష్టమవుతుంటారో సో వాళ్ళు మాత్రం రియల్ గా ఎంజాయ్ చేస్తారు. లిటరల్లీ నాకైతే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ముఖ్యంగా ఈవెన్ 10 లేదా 20% ఆఫ్ ద వాల్యూమ్ లో కూడా బేస్ డెప్త్ ఎఫెక్ట్ ఫీల్ అవ్వాలనుకుంటారు సరే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్. ఆఫ్ కోర్స్ కొన్ని ఆడియో శాంపిల్స్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి లుక్ చేసేయండి. బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూసారు కదా, మైక్ 2 లేదా గిటార్. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ గా ఇంకొక మైక్రోఫోన్ కావాలనుకుంటున్నారు అంటే బై డిఫాల్ట్ గా వీళ్ళు ఇచ్చేటువంటి మైక్రోఫోన్ ఏదైతే ఉందో ఇది కార్డ్లెస్ లో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ గా ఇంకొక మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మైక్ 2 దగ్గర పెట్టుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు గిటార్ పిన్ ని కనుక యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక గిటార్. అఫ్ కోర్స్ ఈ రెండింటికి సంబంధించినటువంటి గెయిన్ కంట్రోలర్స్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు కింద మనకు ఒక స్విచ్ ఇచ్చారు. బేసిక్ గా నేను ఇందాక చెప్పాను కదా ఒకే సాకెట్ లో మనకి మైక్ ప్లస్ గిటార్ అని చెప్పి. సో ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్ కి స్విచ్ చేశారనుకోండి అక్కడ మైక్ పని చేస్తుంది. రైట్ సైడ్ స్విచ్ చేస్తే కనుక మీకు గిటార్ వర్క్ చేస్తుంది. ఇక్కడ టైప్ సి పోర్ట్ డేటా ఇన్ కోసం కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం USB పోర్ట్, USB ద్వారా పాటలు అయితే వినొచ్చు. అండ్ దీంతో పాటు ఆక్సిన్ అలాగే టీవీ ఆర్క్ పిన్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక AC పవర్ కార్డ్ పిన్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ మనకి స్పీకర్ కి సంబంధించినటువంటి అదే బేస్ ఉంటుంది సారా. సో దానికి సంబంధించినటువంటి బ్రీత్ హోల్ ని మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక టాప్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ కొన్ని ఫిజికల్ బటన్స్ ఉంటాయి. ఒకటి పవర్ ఆన్ ఆఫ్, మరొకటి వచ్చేటప్పటికే బ్లూటూత్ మోడ్, మరొకటి వచ్చేటప్పటికే బేస్ మోడ్. బేసిక్
బేసిక్ గా బేస్ ని కంట్రోల్ చేయడం కోసం లేదా బేస్ ఎఫెక్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం మనకి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి ఆరా కాస్ట్ అనే ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. సో బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, ఒకవేళ మీకు ఇలాంటి స్పీకర్ కనుక మరొకటి ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు రెండింటిని పేర్ చేసి TWS మోడ్ లో ఒకటి లెఫ్ట్ ఛానల్ కింద ఒకటి రైట్ ఛానల్ కింద యూజ్ చేస్తూ ఆడియో మరింత డెప్త్ గా మరింత బ్యూటిఫుల్ గా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ 180 + 180 వాట్స్ టోటల్ 360 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. పైన మీకు బ్యాటరీ ఛార్జింగ్ లెవెల్ ఇండికేటర్ మనకు ప్రొవైడ్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఉందని మనం అక్కడైతే చూడొచ్చు. అండ్ దీంతో పాటు ప్రీవియస్ ట్రాక్, ఫార్వర్డ్ ట్రాక్ అండ్ ప్లే పాస్ బటన్ కూడా మనకి నాబ్ మీద ఇచ్చారు. అండ్ ఈ నాబ్ మీరు ఇట్లా రొటేట్ చేశారు అన్నట్లయితే కనుక వాల్యూమ్ పెరగడం తగ్గటం, అండ్ రైట్ సైడ్ దాన్ని మీరు రొటేట్ చేశారు అన్నట్లయితే కనుక బేస్, మైక్, ట్రిపుల్ వీటికి సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్నిటిని కూడా మనము ఈ నాబ్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు. అఫ్ కోర్స్ పైన ఇంకా 2 చిన్న నాబ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా వీటిని యూజ్ చేస్తూ మీరు లైట్స్ ని ఆన్ ఆఫ్ చేసుకోవటం, అంటే ఫ్రంట్ ఇక్కడ మీకు సర్కిల్ ఉంది చూసారా, సో ఇక్కడ నేను ఈ నాబ్ ని తిప్పే కొద్దీ ఆటోమేటిక్ గా మీకు కలర్స్ చేంజ్ అవటం, వాటి యొక్క ట్రాన్సిషన్ చేంజ్ అవటం, ఇవన్నీతో పాటు ఒక సర్టెన్ టైం దగ్గర మీరు వీటిని కంప్లీట్లీ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీన్నే మీరు బటన్ కనుక గట్టిగా ప్రెస్ చేశారు అన్నట్లయితే పైన మీరు చూస్తున్నారు కదా, సో కిండిలో స్కోప్ లాగా, సో పైన టాప్ మీకు డిస్కో పబ్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ని క్రియేట్ చేసేటువంటి లేజర్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే బటన్ మీరు గట్టిగా లాంగ్ ప్రెస్ చేశారు అన్నట్లయితే ఇది కంప్లీట్లీ మీకు ఆఫ్ అవడం కూడా జరుగుతుంది. బట్ బేసిక్ ఈ లైట్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఓవరాల్ గా ఒక 4 to 5 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంతే. అండ్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఒక హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. రెగ్యులర్ గా ట్రాలీ బ్యాగ్స్ మనం క్యారీ చేస్తాం కదా, బటన్ ప్రెస్ చేసి దీన్ని పైకి పుష్ చేసి లైక్ ఒక ట్రాలీ బ్యాగ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ గా దీనికి 2 స్టెప్లు కాదు, దగ్గర దగ్గర ఒక 7-8 స్టెప్స్ దాకా ఇచ్చారు. అండ్ చాలా హెవీగా ఉంది నిజంగా. ఈ కైండ్ ఆఫ్ థింగ్ కనుక మనకి ట్రాలీ బ్యాగ్స్ లో ఇస్తానా, ఫ్యాంటాస్టిక్. అఫ్ కోర్స్ ఇది వెయిట్ కూడా తక్కువేం కాదండి, అరౌండ్ 14 kgs దాకా వస్తుంది. నాకు డిజైన్ పరంగా దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ పరంగా అన్ని బానే ఉన్నాయి, కానీ నాకు ఫ్రంట్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై కింద బాటమ్ మీకు వీటి మౌంట్ల దగ్గర మీకు రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు. బేసిక్ గా ఇవి బేస్ వస్తుంటాయి, అలాంటి సందర్భాల్లో అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం ఇవి. అండ్ ద సేమ్ టైం ఈజీగా మనం ఎక్కడికంటే అక్కడికి వీటిని మూవ్ చేసుకోవడం కోసం ఈ ట్రాలీ వీల్స్ కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది. 14 kg వెయిట్ కదా అని చెప్పి మీరు ఎక్కడ మొయ్యాల్సిన అవసరం లేదు, జస్ట్ రోడ్ మీద అలా డ్రాగ్ చేస్తూ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు USB పెన్ డ్రైవ్ లాంటిది ఏదైనా ప్లగ్ చేసినా కానీ ఆటోమేటిక్ గా మీకు ఇది సోర్స్ లోకి రికగ్నైజ్ అయిపోయి ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ మీరు ఎక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ప్యూర్ క్వాలిటీ ఆఫ్ ఆడియోని మీరు ఎంజాయ్ చేయాలనుకున్నారు అంటే దీని అవుట్పుట్ అంతా తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే నన్ను అడిగితే కనుక ఈవెన్ బ్లూటూత్ కన్నా గానీ ఆర్క్ కనెక్ట్ చేయండి, ఫెంటాస్టిక్ ఆడియో క్వాలిటీ మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ఫుల్ రేంజ్ డ్రైవర్స్ ఏవైతేనే బేస్ ని మాత్రం పర్ఫెక్ట్ గా ఇస్తుంది. ఇఫ్ యు ఆర్ బేస్ లవర్స్, ముఖ్యంగా ఇందులో బేస్ మోడ్ లో ఆన్ చేసుకున్నారు అన్నట్లయితే ఇంకా డీటెయిలింగ్ అనేది మీకు బెటర్ గా రావడం జరుగుతుంది. బట్ అంత బానే ఉంది, కానీ ఎక్కువగా జెబ్రానిక్స్ వాళ్ళందరిలో నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే 80% అబోవ్ వాల్యూమ్ వెళ్ళిపోయాము అన్నట్లయితే కనుక అక్కడ సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉందో క్రాక్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. స్టిల్ అదే క్వాలిటీని నేను ఇందులో అయితే చూస్తున్నాను. సో వాటిని వీళ్ళు ఓవర్కమ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి 2.5 inches కి సంబంధించినటువంటి 2 ట్వీటర్స్ కూడా వోకల్స్ ని అలాగే హైస్ ని ప్రాపర్ గా మీకు ముందుకి డెలివర్ చేయడమే జరుగుతుంది. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని ఇచ్చారు. టీవీ HDMI ఆర్క్ లాగా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇలా కనెక్ట్ చేశారు అంటే మీకు డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పైన టాప్ లో మీకు ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చారు సార్, డైరెక్ట్ గా మీ ఫోన్ పాటలు ప్లే అయ్యేటప్పుడు దీని మీద ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి నేను జెబ్రానిక్స్ లో ఇంకొంచెం ఇంప్రెస్ అయింది ఏంటి అంటే యాప్ కనెక్టివిటీ. ఎస్, దీనికి మనకి యాప్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో సింపుల్ మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే గూగుల్ అయితే ప్లే స్టోర్, అలాగే యాపిల్ అయితే గనక యాప్ స్టోర్ లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ జెబ్ కనెక్ట్ వైబ్ అనేటువంటి ఒక యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అంటే దాట్స్ ఇట్, ఆటోమేటిక్ గా మీరు దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా యాప్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ గా యాప్ లో మనకి లాంగ్వేజ్, టైమ్డ్ షట్ డౌన్ అంటే డైరెక్ట్ గా మనం ప్రీ స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఇది ఎప్పుడు ఆఫ్ అయిపోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా జెబ్రానిక్స్ రాక్సర్ ప్లస్ అని చెప్పి చూపిస్తాను చూసారా. సో ఇక్కడ కనెక్ట్ అయిపోయి నాకు ఈవెన్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఏంటి అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా ప్లే పాస్ తో పాటు మీరు నెక్స్ట్ ట్రాక్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ దీంతో పాటు లైటింగ్ కంట్రోల్స్. సో ఇక్కడ మన కంట్రోల్స్ ఏవైతే ఇవన్నీ కూడా పైన టాప్ లో ఉండేవి, లైక్ యాక్టివ్, స్వే, తర్వాత ఫ్లిప్, రన్, అలాగే టర్న్ ఆన్ అని చెప్పి రకరకాల మోడ్స్ అయితే మనం ఇక్కడైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ లైటింగ్స్ ని మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ మనకి టాప్ పార్ట్ ఆఫ్ లైటింగ్ కంట్రోల్ మాత్రమే మనకి ఇందులో ఇచ్చారు. ఇక ఇవి కాకుండా మనకి కింద ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఈక్వలైజర్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఈక్వలైజర్ లో కూడా మీరు రకరకాల ఈక్వలైజర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వింటున్నారు కదా,
outdoor mode, custom mode. సో ఇది సెలెక్ట్ చేసుకుని మీరు బేస్ ఎలా కావాలి, లైక్ స్ట్రాంగ్ కావాలా లేదా డీప్ కావాలా, మీకు ఎలా కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ సోర్స్ సెలెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ బ్లూటూత్ సెలెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ కి, అలాగే యూఎస్బీ అయితే యూఎస్బీ కి, ఈవెన్ ఆక్సిన్ అయితే ఆక్సిన్, అండ్ దీంతో పాటు మనకి మెమరీ కార్డ్, ఎస్డి కార్డ్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ బాటమ్ మీరు చూసారంటే కొన్ని డీజే సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లైక్ మీరు క్యారియోకి చేసినప్పుడు ఎవరికన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నట్లయితే, సో అలాంటి సందర్భాల్లో మీకు ఇది బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఇవి కాకుండా సో కస్టమైజ్డ్ క్లాప్స్, ఇలా కస్టమైజ్ మ్యూజిక్ తో పాటు ఇక్కడ ఆరా క్యాస్ట్ అని చెప్పాను చూసారా. సో ఒకవేళ ఇలాంటిది ఇంకోటి ఏదైనా ఉంది అన్నట్లయితే డైరెక్ట్ గా దాన్ని కూడా మీరు ఇక్కడ పేర్ చేసుకొని, సో రెండు డివైజెస్ లో ఒకటి లెఫ్ట్ ఛానల్ అలాగే ఒకటి రైట్ ఛానల్ కింద మీరు యూజ్ చేస్తూ మీరు దీన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ దీంతో పాటు మనకి ఓటా అప్డేట్ ఫీచర్ ని కూడా ఇచ్చారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం జిబ్రానిక్స్ యాప్ కంట్రోల్ ని కూడా తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యాప్ కంట్రోల్ కూడా తీసుకొచ్చారు అన్నట్టయితే డెఫినెట్లీ దీన్ని అయితే మనం ఒప్పుకోవాల్సిందే. సో చూసారు కదా, కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ అయితే విన్నారు కదా. సో నాకైతే ఓకల్స్ పర్ఫెక్ట్లీ ఓకే, బట్ ఆ ట్రిపుల్స్ హైస్ కానీ అలాగే లోస్ కానీ ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకవేళ మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి వాడుతున్నారు అనుకోండి, సో ఇది బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, సీమ్లెస్ ఆడియో, అలాగే హై క్వాలిటీకి అయితే సపోర్ట్ చేయదు. అట్లీస్ట్ వీళ్ళు బ్లూటూత్ 5.6 కానీ లేదా 5.7 కానీ లేదా బ్లూటూత్ లేటెస్ట్ వర్షన్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా సీమ్లెస్ ఆడియో ఎక్స్పీరియన్స్, హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయొచ్చు. బట్ నాకు కంపేర్ టు బ్లూటూత్ కన్నా గానీ వైల్ ఒకవేళ మీరు ఏదైనా డైరెక్ట్ సోర్సెస్ ద్వారా వాడుతున్నారు అన్నట్లయితే, పెన్ డ్రైవ్ కావచ్చు, మెమరీ కార్డ్ కావచ్చు, లేదా ఆర్క్ ద్వారా కనెక్ట్ చేసి వాడుతున్నారు అన్నట్లయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మైక్ ఇచ్చారు కదా, దీని పరిస్థితి ఏంటి అని అంటారా, జస్ట్ మీరు ఇక్కడ ఒక బ్లూ కలర్ బటన్ ఉంటుంది, దీన్ని పవర్ ఆన్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ జెబ్రానిక్స్ లోగో రావడంతో పాటు డైరెక్ట్ డిఫాల్ట్ గా పేర్ అయిపోవడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఉండేటువంటి మైక్ వాల్యూమ్ ని మీరు ఆటోమేటిక్ గా మీకు మైక్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో మైక్రోఫోన్ ద్వారా, అంటే ఇదే స్పీకర్ లో మీ క్యారియోకే కావచ్చు, మీ ఇంట్లో ఏదైనా చిన్న పూజలు అవుతున్నా, ఫంక్షన్స్ అవుతున్నా, ఏదైనా గెట్ టుగెదర్ అవుతున్నా, అలాంటి సందర్భాల్లో మీరు మైక్రోఫోన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ కూడా బానే ఉంది. అండ్ ఒకవేళ ఇందులో ఉండేటువంటి రీచార్జబుల్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది అన్నట్టయితే డైరెక్ట్ గా ఇక్కడ DC 5 volts ఉంది చూసారా. సో నార్మల్ రెగ్యులర్ అడాప్టర్స్ తోటి డైరెక్ట్ గా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ పైన ఉండేటువంటి నాబ్ సహాయం తోటి మైక్ రివర్బ్స్ ని కూడా మీరైతే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక డ్రైవర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మొత్తం టోటల్లీ మనకి 4 డ్రైవర్స్ ఇచ్చారు. సో 2 ఫుల్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు. సో 2 ట్వీటర్స్ అయితే ఇచ్చారు. సో హైస్ ని అండ్ అట్ ద సేమ్ టైం మనకి వోకల్స్ ని 2 కంట్రోల్ చేస్తుంటే, బేస్ అలాగే లోస్ మొత్తాన్ని కూడా మనకి ఇవి కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కలిపి మీకు 4 ohms నుంచి 6 ohms దాకా ఇంపెండెన్స్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆడియో కూడా మీకు 40 Hz నుంచి స్టార్ట్ చేసుకుని 20 kHz దాకా మీకు ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రిమోట్ కూడా మనకి ఫుల్ ఫంక్షన్ రిమోట్ ఇచ్చారు. సో పవర్ ఆన్ ఆఫ్, ఇన్పుట్, బేస్, రెగ్యులర్ కంట్రోల్స్ ఏవైతే అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇంక్లూడింగ్ ఆరా కాస్ట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా దీన్ని పర్చేజ్ చేయొచ్చా అని అంటే, మీకు మల్టీ పర్పస్ కింద ఒక మంచి ఆడియో స్పీకర్ కావాలన్నా అని అనుకుంటున్నారు అన్నట్లయితే, ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓన్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు ఒక్కళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ బోట్ లో కూడా మీకు ఆల్మోస్ట్ ఇదే ప్రైసింగ్ లో వస్తుంటాయి. అండ్ JBL లేదా సోనీ ఇలాంటి వాటికి వెళ్ళాలంటే 50-60 వేల రూపాయలు పెట్టాలి. ఈ కైండ్ ఆఫ్ పార్టీ స్పీకర్, అది కూడా ట్రాలీ బ్యాగ్ కైండ్ స్టైల్లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, రీచార్జబుల్ బ్యాటరీ ఇన్బిల్ట్ తో పాటు కొంచెం పవర్ఫుల్ బేస్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్లయితే కన్సిడర్ చేయండి. సో అంతా బానే ఉంది, కానీ కొంచెం నాకు ఫిట్ అండ్ ఫినిష్ అండ్ దీంతో పాటుగా ఇంకొంచెం పవర్ఫుల్ బేస్ తో పాటు హైస్ ని ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే మాత్రం ఫ్యాంటాస్టిక్. వోకల్స్ కి మాత్రం ముఖ్యంగా నేను ఎక్కువగా క్రికెట్ ఎక్కువగా చూస్తుంటాను, అలాగే న్యూస్ ఎక్కువగా చూస్తుంటాను, మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తుంటాను. అపార్ట్ ఆఫ్ మ్యూజిక్ అనేది నాకు సెకండరీ అన్నా, ముఖ్యంగా లో వాల్యూమ్ లో మూవీ చూస్తుంటారు చూసారా, లైక్ 10 to 15% ఆఫ్ వాల్యూమ్ లో, వాళ్ళు మాత్రం నిజంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బై ద వే దీంట్లో మీకు మల్టీ డివైస్ కనెక్టివిటీ సపోర్ట్ ను కూడా ఇవ్వలేదు. సో అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మీరైతే మల్టిపుల్ డివైసెస్ అయితే పేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోన్ కనెక్ట్ అయి ఉంది, ఇంకొకళ్ళ ఫోన్ కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఇక్కడ డిస్కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మల్టీ డివైస్ కనెక్టివిటీ సపోర్ట్ ను కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అంటే సీమ్లెస్ గా మనం వాడుకోవచ్చు. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.